అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది మేడం? ఒక మంత్రేమో ఈ విధంగా కేటీఆర్ పైన ఆరోపణలు చేస్తా ఉంది. ఇంకో మంత్రేమో ఫోన్ ట్యాపింగ్ అంటా ఉన్నారు. సో, ఇదంతా ఎట్లా చూస్తారు? మీరే చూస్తున్నారండి. ఇంత దారుణంగా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం తెలంగాణ సాధించి తెచ్చుకున్న రాష్ట్రంలో మనం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనం ఎప్పుడు ఆశిస్తున్న రాష్ట్రంలో ఇలాంటివి గత 9 నెలలుగా మీరు చూస్తే మీడియా మహిళల మీద దాడి చేయడము, కార్యకర్తల మీద దాడి చేయడము, ఈరోజు ఒక మంత్రి పదవిలో ఉంటూ డైరెక్ట్ మంత్రులే ఇంకొక మీరు సాటి శాసనసభ్యుల మీద మాట్లాడడము, ఇవన్నీ ఎంత దారుణంగా తయారవుతుందంటే రోజు రోజుకి నీచంగా తయారైపోతుంది రాజకీయంగా. మనం ఒక పొజిషన్‌లో ఉంటూ ప్రజాప్రతినిధిగా ఉంటూ కొంతమందికి ఎడ్యుకేట్ చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే స్టేజ్‌లో ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఏదో ఇందిరమ పాలన అంటే ఇదేనా మాకు అర్థం కావట్లేదు. తెల్లారి లెగిస్తే గొడవలు, కొట్లాట్లు, వాళ్ళు ఇమ్మీడియేట్ ప్రతి మాటకి ఏదైనా జరిగింది ఏదైనా విషయం మేము ఏదైనా 6 హామీలు గ్యారంటీలు ఏమైనాయి అని అడిగితే దాని మీద కౌంటర్‌గా వేరేది తీసుకొస్తారు. వేరే టాపిక్ తీసుకొస్తారు. హైడ్రా ఏంటి ఇంత డ్రామా క్రియేట్ చేస్తున్నారని మాట్లాడుతుంటే ఇంకొక టాపిక్ తీసుకొస్తారు. ఇట్లా రోజుకి మార్చుకుంటూ చిల్లరగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక మంత్రి పదవిలో ఉండి ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు అందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏసీపీ గారిని కలిసి, సిఐ గారిని కలిసి జరిగింది వివరించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పారు. కానీ లీగల్గా యాక్షన్ అంటే మేము పోలీస్ శాఖను అడుగుతాం. ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా మీడియా సాక్షిగా మీడియా ముందు మాట్లాడారు. యావత్ రాష్ట్రాన్ని దీన్ని చూసింది. అలానే మీరు కూడా చూశారు, పోలీసు వాళ్ళు కూడా చూశారు, అందరూ చూశారు. కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఏమేం పాయింట్స్ రైజ్ చేస్తున్నారు? ఇది ఎందుకంటే కేటీఆర్ గారు ఒక ఇమేజ్ ఉన్న లీడర్. ఆయన మొత్తం యూత్కి ఒక ఇన్స్పిరేషన్. బేసిక్గా ఈరోజు కేవలం రాష్ట్రంలోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ఐటీ మినిస్టర్కి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే అది కేటీఆర్ గారికే వచ్చింది. అది అందరం ఓపెన్గా యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్. కాబట్టి ఆయన అలా ఇమేజ్ ఉన్న లీడర్ని, అలాగనే సినీ ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇందులో పెట్టి మాట్లాడడం అనేది కరెక్ట్ విషయం కాదు. కాబట్టి వాళ్ళని డిఫేమ్ చేయడానికి మాట్లాడిన ఆవిడ మాటల్ని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము అడిగాం. అంటే ఇక్కడ మంత్రిగా ఉండి మీరు అన్నట్టుగానే ఒక మహిళా మంత్రిగా ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేసిర్రు. నిజంగా కేటీఆర్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్స్‌కి సంబంధం ఏం లేదంటారా? ఆవిడకి తెలిసేమో అండి. మరి మాకైతే తెలీదు. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారు అని. ఈరోజు నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఇది గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పెడుతున్న నిందలు ఇవి కేటీఆర్ గారి మీద. ఈ రోజు వరకు మరి ఎందుకు ప్రూఫ్ చేయలేదు? నిజంగా అట్లాంటి ఫోన్ ట్యాపింగ్ లాంటివి నిజంగా ఉంటే ప్రూఫ్ చేసి కేటీఆర్ గారు కూడా బహిరంగంగా మీ మీడియా సాక్షిగా అందరి ముందు ఒప్పుకున్నారు. అట్లా ఫోన్ ట్యాపింగ్ లాంటివి ఉంటే నా మీద యాక్షన్ తీసుకోండి, వచ్చి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇది అలాంటిది లేదు కాబట్టి, అలాంటి ఏ ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు వరకు వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఆవిడ మాట్లాడడము అసలు ఎలా 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 తెలుసు నీకు సమంత గారికి నాగ చైతన్య గారి సమంత గారి సంభాషణలో నువ్వు ఉన్నావా, లేకపోతే రేవ్ పార్టీస్కి నువ్వు వెళ్ళావా అని మేము కూడా అనొచ్చు. కానీ ఏంటంటే ఒక సంస్కారం అడ్డొచ్చి ఒక మహిళ అయ్యుండి మహిళా మంత్రి కాబట్టి మేము మాట్లాడకూడదని ఆగుతున్నాం. ఎందుకంటే ఆవిడకి ఏ ఆధారాలతో ఏ ప్రూఫ్స్ ఆవిడ ఏదో డైరెక్ట్గా చూసినట్టు, డైరెక్ట్గా విన్నట్టు, క్లియర్గా ఏదో ఆవిడకి వచ్చి సమంత గారు చెప్పినట్టు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడడము దీని వెనక ఏముండదు అనుకోవచ్చు. అదే ఆవిడ కంట్రోల్ తప్పి మాట్లాడితే, ఇప్పుడు మనం ఒక మంత్రి పదవిలో ఉండి మన మీద ఏదో ఎవరో మాట్లాడారు కదా అంటే, ఇప్పుడు ప్రజాప్రతినిధులు అండి. ఇందులో 90% మనం చేసే పనుల మీద ఒక 50% పాజిటివ్నెస్ ఉంటుంది, 50% నెగిటివ్నెస్ ఉంటుంది. ఎవరో సోషల్ మీడియాలో ఎవరో చేసిన పోస్ట్కి దానికి సంబంధం లేకపోయినా హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యి మా కార్యకర్త చేసిన పోస్ట్కి మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యారు. ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యి నీకు చెప్పడం జరిగింది. అయినా కూడా నీకు దురహంకారంతో నీ వెనకాల పదవి ఉంది కదా, నేను మంత్రిని కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎవరూ రెడీగా లేము.